కానీ ఇందులో ఇంకొక క్వశ్చన్ అడగాలని ఉంది సార్ నాకు. అంటే మీరు ఏం చెప్తారు నాకు తెలియదు కానీ ఇదంతా కూడా కేసీఆర్ ఆడిస్తున్నటువంటి డ్రామా అని. కేసీఆర్కి అట్లాంటి డ్రామాలు చేయడం అసలు తెలియదు, చేయడు కూడా. ఆయన ఎప్పుడు కూడా స్ట్రేట్ ఫార్వర్డ్. ఆయన రాజకీయము ఒక వ్యూహాత్మకంగా ఉంటుంది, కానీ ఇట్లా ఈ కుట్రలతోని కుతంత్రాలతోని ప్రజలను మభ్యపెట్టి ఇటువంటి పరిస్థితే రాదు ఆయనకి ఎన్నడు. అంత బలహీనుడు కాదు ఆయన. చాలా మంది కూడా ఏమంటారంటే ఇలాంటి రాజకీయాలు చేసి కూడా బిడ్డను ఉపయోగించుకుంటాడు అనేది కూడా వస్తుంది. అసలు మీకు ఒకటి చెప్పనా, అసలు థర్డ్ క్లాస్ రాజకీయం అంటారు ఒకవేళ నిజంగానే చేస్తే. ఆయన ఇంటా వంట లేదు, ఆయన ఎన్నడూ థర్డ్ క్లాస్ రాజకీయం చేయడు. అసలు అది రూల్ అవుట్ చేసుకోవచ్చు. కళ్ళ ముందే ఉంది కదా వాళ్ళ మధ్య ఘర్షణ ఎట్లా మొదలైంది, ఎట్లా కొనసాగింది. ఒక్కటైతే చేయగలుగుతాడు ఆయన, దీన్ని పాసిఫై చేయగలుగుతాడు. ఏదో ఒక రోజు ఆయన వద్దు అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి పిలిపించి పార్టీలనే ఉండాలని చెప్పి ఒప్పించి నోరు మూయించే శక్తి కూడా కేసీఆర్ ఉంది. ఆయన ఆ టైం ఎప్పుడు వస్తుందో, ఆయన ఎప్పుడు కావాలనుకుంటాడో లేకపోతే వదిలేస్తాడా. నిజంగానే కేసీఆర్ లోపల ఇంకో గుణం కూడా ఉంది. రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు అంటారు, కానీ కేసీఆర్ విషయంలో అది వర్తించదు. కొన్నిసార్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళను టీడీపీలో గెలిచినా పిలిచి మంత్రి పదవి ఇచ్చారు. అంతకుముందు ఆయన బాగా రోజు తిట్టేవాడు. బట్ కొన్నిసార్లు ఇంట్లో బిడ్డ అయినా కూడా టాలరేట్ చేయలేక బహిష్కరించాడు. ఒకసారి ఆయన మనసులో ఆ కోపం అనేది వచ్చి ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నాక జీవితంలో మళ్ళీ వెనక్కి తీసుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. ముఖం చూడడానికి కూడా ఇష్టపడాడు కొంతమందిని. అంటే ఆ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన. కాబట్టి కేసీఆర్ ఇవాళ ఎవరు ఒప్పుకోకపోయినా తెలంగాణకు టవరింగ్ పర్సనాలిటీ. అటువంటి వ్యక్తిని మనం ఇట్లా తక్కువగా ఈ డ్రామా చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తాడు. ఆయన ముందు సమౌజ్జి ఎవరు కాదు తెలంగాణలో. నాకు తెలిసి 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో ఇద్దరు పవర్ఫుల్ పర్సన్స్ తెలంగాణ నుంచి వచ్చారు. ఒకరు మర్రి చెన్నారెడ్డి, ఒకరు కేసీఆర్. అయితే ఆయన లోపల డైనమిజం, బలమైన నాయకుడు. ఆయన అందరినీ చేతిలో కర్రతో శాసించేవాడు, ఆంధ్ర నాయకులందరినీ కూడా. అంత డైనమిజం కేసీఆర్ దగ్గర లేకపోయినా ఆయన బ్రెయిన్ అనేది చెన్నారెడ్డి గారి కంటే పవర్ఫుల్. ఈయన ఆలోచనలతో వ్యూహాలతో తెలంగాణ తెచ్చుకున్నాడు. ఆయన ప్రజా బలగంతో తెలంగాణ తెచ్చుకుందామన్నా కూడా ఫెయిల్ అయ్యాడు. సో ఏ మాట కామాట చెప్పుకోవాలి, తెలంగాణ చరిత్రలో ఒక అరుదైన వ్యక్తిత్వమే కాకుండా ఈజ్ ద ఓన్లీ పర్సన్ ఆ లెవెల్లో రాజకీయాలను శాసించేవాడు. కొద్దిగా అంచనాలు తప్పై ఓడిపోయాడు తప్ప మరి అందరూ ఎవరు పర్ఫెక్ట్ కాదులేండి, ఎక్కడ కూడా చిన్న చిన్న పొరపాటు. చంద్రుడు అన్నప్పుడు మచ్చ ఉంటుంది. కానీ నిజంగా కేసీఆర్ గారు ఈ స్థాయి దాకా రావడమే అసలు ఒక ఎంత కష్టపడి. అంటే నీకు మంత్రి పదవి ఇయ్యనున్న కాడ నుంచి ఆయనే ఎంతో మందికి మంత్రి పదవులు ఇచ్చే స్థాయికి అది. రాజశేఖర రెడ్డి అన్నాడు కదా అసెంబ్లీలో, ఆ మంత్రి పదవి కనుక ఇచ్చుంటే చంద్రబాబు కానీ పార్టీ పెట్టేటోళ్ళు. కరెక్ట్ కాదు. ఆయన మంత్రి పదవి ఇవ్వకపోయినా కూడా అడ్జస్ట్ అయ్యాడు. డిప్యూటీ స్పీకర్ తీసుకొని మంత్రి పదవి కంటే తక్కువది అది, అయినా కూడా అడ్జస్ట్ అయ్యాడు. బట్ తెలంగాణ రైతులను బషీర్బాబులో అది టర్నింగ్ పాయింట్. కరెంట్ ఛార్జీలు తగ్గించడానికి. ఇంకోటి ఏంటంటే ఛార్జీలు ఉండొద్దని చెప్పి ఎన్టీ రామారావు దగ్గర పోయి ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోయి స్లాబ్ సిస్టమ్ పెట్టించిందే కేసీఆర్. అంటే తను అనుకున్న దాన్ని ఎన్టీ రామారావు విన్నాడు కానీ చంద్రబాబు వినలే. అంటే అది మండింది ఆయనకు. ఇది ఉంది, కోపం లేదని కాదు, బట్ అడ్జస్ట్ అయ్యిండు. 1 year ఉన్నాడు డిప్యూటీ స్పీకర్ సీట్లో. 1 year పైన ఆయన కోపం వచ్చింది ఎక్కడ అంటే బషీర్బాగ్ కాల్పుల్లో 3 రైతులను చంపేశారు. ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ అయ్యి వ్యవసాయాన్ని నాశనం చేస్తున్నాడు అని చెప్పి వ్యవసాయం దండగా అన్నాడు చంద్రబాబు. ఇవి కదా. ఇంకోటి ఎన్కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు, ఇవన్నీ ఆయన కదిలించినాయి. నేనున్నా కదా డే 1 నుంచి. అవును, అదే అందుకనే కదా సార్ ఇవన్నీ చెప్పగలుగుతున్నారంటే మీరు డే 1 నుంచి ఉన్నారు కాబట్టి చెప్పగలుగుతున్నారు.